టైమింగ్ కిట్ అనమాట. Volkswagen గ్రూప్ నుంచి ఎంఆర్పీ వచ్చేసి 18,500 ఉంది. ఎంఆర్పీ వచ్చేసి దీనిపైన 1660 రూపీస్ ఉంది. 6 బాటిల్స్ తీసుకున్నాం అనమాట. అన్ని కూడా BW ఒరిజినల్ అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 3. అంటే ఈ వీడియోలో మనము బేసికలీ జస్ట్ సెకండ్ ఎపిసోడ్ 1 and 2 ఎవరైతే చూడలేరో వెళ్ళి ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో అసలు ఏం అర్థం కాదు మీకు. అయితే ఈ వీడియోలో మీకు ప్రాపర్ డైరెక్ట్ కంటెంట్ ఉంటుంది, ఇంకా విత్ ప్రైజెస్ తో పాటు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా. అండ్ చలో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫైనల్లీ మన గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేసి, అండ్ ఫ్లై వీల్ కూడా మీరు చూడొచ్చు. ఇది మన ఫ్లై వీల్. గేర్ బాక్స్ అయితే డౌన్ అయిపోయింది. దీనిలో ప్లే ఉంది. సో ఇది మన టైమింగ్ కిట్. ఇక్కడ వచ్చేసి మన ఫ్లై వీల్ అయితే వచ్చేసినాయి అన్నమాట పార్ట్స్. ఇక్కడ ఫ్లై వీల్ అయితే ఉంది. ఈరోజు సండే, డోర్ కొట్టి మరి వీడియో వేసుకుంటున్నాం. చలో చంటడాయ్. హియర్ ఈజ్ అవర్ జెటా, ప్రాజెక్ట్ జెటా, జెటాయు. ఎస్, టైమింగ్ బెల్ట్. సో గైస్, కార్ ఇచ్చిన తర్వాత 1 or 2 days అట్లా నేను ఇక్కడ ఉండే అనుకుంటే కంటెంట్ అయితే మీకు చూపించిన. ఎప్పుడైతే నేను లాస్ట్ వీడియో నేను షూట్ చేసినో ఆ రోజు నేను బయటికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు బిజీ నడుస్తుంది అన్నమాట స్కెడ్యూల్ అంతా కూడా. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే, యాక్చువల్గా స్టేట్లోనే లేకుండే, ఆంధ్ర వెళ్ళి ఉండే 1-2 days అక్కడ ఉండేసి వచ్చిన ఉండే కొంచెం వర్క్ పైన. అండ్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో కొంచెం వేరే పనులలో బిజీ ఉండే అనమాట. సో అసలు టైం లేకపోతున్నా. ఐఎమ్ రియలీ సారీ. దిస్ సారీ ఈస్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇంత మేజర్ సీరియస్ వర్క్స్ అవుతున్నాయి కార్ల మెకానికల్ వర్క్స్ అన్నీ కూడా. ఇవన్నీ షూట్ చేయాల్సింది పెట్టుకొని నేను వేరే పనులన్నీ చూసుకుంటున్నా, విచ్ ఆర్ నాట్ ఇగ్నోరబుల్. అంటే లైట్ తీసుకోవడం సరేలే అవన్నీ కాదు, ఫస్ట్ కార్ కానీ అన్నట్టుగా కాదు. ఇక్కడ కార్ కానీ అని చెప్పేసి ఆ పనులపైన నేను అటెన్షన్ ఇవ్వాల్సి ఉండే. ఇంపార్టెన్స్ అది కూడా అంతే ఇంపార్టెన్స్ కాబట్టి. సో అక్కడ నేను వెళ్ళాల్సి ఉండే కాబట్టి నేనైతే అక్కడ వెళ్ళి ఉండే అనమాట. సో నవీన్కి అది చెప్పిన ఉంటేనే కొంచెం దాని క్లిప్స్ అవి తీసుకొని చెప్పేసి. కాకపోతే నవీన్ అయితే జస్ట్ ఫ్లై వీల్ గురించి 2 seconds తీసుకోండి. ఇది ఫ్లై వీల్ అని చెప్పేసి యా ఏదైనా థింగ్ చూపిస్తే ఇది ఫ్లై వీల్ అంటే అయిపోదు, దానికి డిస్క్రైబ్ చేయాలి. అది మామూలుగా ఎట్లా చెప్పాలి నేను. సారీ, యాక్చువల్గా ఫ్లై వీల్ ఏంటంటే మనకి గేర్ బాక్స్కి అట్లనే ఇంజన్ మధ్యలో ఉంటుంది. అది మెయిన్ కల్ప్రిట్ అనమాట. ఇన్ని రోజులు గడ్ సౌండ్ చేయడానికి లిటరల్గా ఎంత సౌండ్ చేస్తుందంటే, ఇప్పుడు కార్ తీసుకొని మీ దగ్గరికి వచ్చిన అనుకో, సపోజ్ చూడంగానే ఏమైందా ఏమో వలిగిపోతున్నాయి, ఈయన ఇంజన్ ఇరిగిపోతుందేమో లోపల అన్నట్టుగా అనిపిస్తుంది. లిటరల్ ఇక్కడికి వచ్చిన తర్వాత రోహిత్ అన్న కూడా కారు లోపల రాగానే నీ కార్ గేర్ బాక్స్ వలిగిపోతుంది కదా 2 నిమిషాలు అయితే అని చెప్పి అన్నాడు. లిటరల్ అంత ఘోరంగా సౌండ్ వస్తుంది అనమాట ఫ్లై వీల్ అయితే. బేసిక్ అది 80,000 to 1 lakh kilometers రేంజ్లో చేంజ్ చేయాలి. 1,40,000 kilometers తిరిగింది వెహికల్. అంటే ఆల్మోస్ట్ నియర్ బై ఉంది, 139 ఉంది యాక్చువల్గా. సో ఇంత రీడింగ్ ఉన్నప్పటికీ వీళ్ళు ఫ్లై వీల్ చేంజ్ చేయాలి అనమాట ఎక్స్ఓనర్ అయితే. సో అది షోరూంలో సర్వీస్ అయింది వెహికల్, ఇక అంతా బ్లా సంథింగ్ వదిలేసేయండి, అవన్నీ మనకి వద్దులే. కానీ యాక్చువల్గా నేను ఇప్పుడు ఫేస్ కూడా చూపిస్తాను, ఎందుకంటే టైర్డ్ ఉన్నా, కొంచెం వర్క్ చూసుకొని వచ్చి ఉండే అనమాట. సో బేసిక్ ఏంటంటే ఫ్లై వీల్ అయితే ఎక్కి చేసేసారు. న్యూ ఫ్లై వీల్ ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ గేర్ బాక్స్ బ్యాక్, గేర్ బాక్స్ డౌన్ చేసి ఉండగా గేర్ బాక్స్లో ఆయిల్ కూడా DSG కూడా మెయింటెనెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది 6-speed DSG కాబట్టి దీంట్లో డ్యూయల్ క్లచ్ వస్తుంది. రెండు కూడా వెట్ క్లచ్ వస్తాయి అనమాట. 2 కూడా ఆయిల్లో సబ్మర్జ్ అయి ఉంటాయి. సో గేర్ బాక్స్ వచ్చి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అంటే 60,000 ఎవ్రీ 60,000కి ఒకసారి DSG ఆయిల్ అనేది చేంజ్ చేయాలన్నమాట. అది కాస్ట్లీ ఉంటుంది, అరౌండ్ 11-12,000 అట్లా వస్తుంది అనమాట. ఓన్లీ ఆయిల్ మాత్రమే కాస్ట్ అది, ఇక మిగతా లేబర్ అది ఉంటుంది అంతే. ఫ్లై వీల్ అయిపోయింది, DSG అయిపోయింది, గేర్ బాక్స్ మొత్తం అయిపోయింది. మళ్ళీ బ్యాక్ ఫిట్టింగ్ చేసేసి అది సబ్ ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ కూడా. సో ఇది కండిషన్ కార్ది అయితే. ఇప్పుడు ఓవరాల్గా కింద నుంచి అయితే గేర్ బాక్స్ అండ్ సబ్ ఫ్రేమ్ అంతా డౌన్ చేసి అంతా ఫిట్టింగ్ చేసేసి బ్యాక్. ఓకే వెల్ దెన్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ క్లాత్ అంతా చూడొచ్చు. ఫ్యూయల్ లైన్స్ అయితే తీసేసారు కదా. ఇంటెక్ మ్యానిఫోల్డ్ కూడా ఓపెన్ చేసామాట. నేను ఏంటంటే ఎట్లా డీజిల్ వెహికల్ 1,40,000 రీడింగ్ తిరిగింది, అండ్ ఇంత పెద్ద మేజర్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి పనిలో పని ఈజీఆర్ అండ్ ఇంటర్కూలర్ కూడా క్లీనింగ్ చెప్పిద్దాం, అంటే బేసిక్గా కార్బన్ క్లీనింగ్ అని చెప్పిద్దామని చెప్పేసాను అనమాట. సో ఈజీఆర్ అయితే డౌన్ చేసేసినారు. ఈజీఆర్ అట్లా ఇంటెక్ మ్యానిఫోల్డ్ కూడా ఓపెన్ చేసేసారు. సో అవి కండిషన్ ఎట్లుందని చూద్దాము. సో అందుకే ఇంటెక్ కంబషన్ ఛాంబర్ లోపలికి ఏమి వెళ్ళకుండా డస్ట్ ఇట్లా క్లాత్ అయితే పెట్టేసాం అన్నమాట సేఫ్గా. గుడ్ న్యూస్ ఇంకోటి ఏంటంటే హెడ్లైట్ కూడా మనదైతే వర్క్ చేస్తుంది. అంటే హెడ్లైట్కి సంబంధించిన బలాస్ట్ అట్లనే బల్బ్ అయితే 2 కొత్తవి తెప్పించారంట. సో అవి ఇన్స్టాల్ చేయగానే వచ్చేసేస్తుంది. ఇట్స్ వర్కింగ్ వెల్. కాకపోతే DRL ఒకటి ఇంకా వర్కింగ్ చేయట్లేదు, అండ్ కార్నరింగ్ యాప్ కూడా కొంచెం డౌట్ అయితే నడుస్తున్నాయి. సో అవి కొంచెం ఫిక్స్ చేసేవి ఉన్నాయి. సో బేసిక్గా బలాస్ట్ అనేది పోయిందనమాట. మీకు వాటర్ చూపించిన వాటర్ ఎంత ఉన్నాయి అనేది హెడ్లైట్లో. సో వాటర్ చాలా ఎక్కువ ఉండే. దిస్ ఇస్ ద బలాస్ట్. యాక్చువల్గా దీన్ని దేశీ లాంగ్వేజ్లో, అంటే మన మెకానిక్స్ అందరూ బ్లాస్టర్ అని చెప్పేసి, బ్లాస్టర్ కదా బలాస్ట్ ఇది. సో ఇది బేసిక్గా హెడ్లైట్కి సపోర్ట్ చేస్తాం అనమాట. HID యూనిట్ ఉంటాయి కదా మన హెడ్లైట్స్, అదే చూపిస్తున్నాం. హెడ్లైట్ HID యూనిట్స్ ఉంటాయి కదా, దానికి ఏంటంటే ఎంబడి ఆన్ చేయగానే మీకు త్రో ఇవ్వదు అనమాట. ఫస్ట్ వామ్ లైట్ వచ్చేసి అంటే హలోజన్ లైట్ లాగా గ్లో అయ్యి
మెల్లగా ఎల్ఈడీలాగా మారుతూ ఉంటుంది అనమాట. కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes అట్లా టైం పడేసి, ఐఎమ్ నాట్ షూర్, కొంచెం టైం అయితే పడుతుంది. బట్ టైం పట్టిన తర్వాత మంచి త్రో అనేది ఇస్తుంది అనమాట. దానికి ఇదంతా హెల్ప్ చేస్తుంది. దానికి సంబంధించిన వోల్టేజ్ అంతా పంపించడం, దాన్ని హీట్ చేయడం, బల్బ్ని కరెక్ట్ గ్లో అయ్యేలాగా చూసుకోవడం, ఇవన్నీ కూడా ఇదైతే వర్క్ చేస్తాం అన్నమాట. ఇది Volkswagen అండ్ ఆడి రెండింటికి కూడా ఇదే వాడతారు. స్కోడాలో కూడా సేమ్ ఇట్లనే వస్తుంది. సో 3 కూడా సేమ్ పార్ట్స్ అయితే షేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ బ్యాలాస్ట్ వచ్చేసింది, మెయిన్ హెచ్ఐడి బల్బ్ అయితే వచ్చేసింది కొత్తవి, ఆ 2 ఓకే. అండ్ ఇది వచ్చింది కదా, ఇది ఇంకో బ్యాలాస్ట్ ఏంటంటే ఆటో లెవెలింగ్ వస్తాం. అంటే మన కార్లో ఉన్న హెడ్ లైట్స్ 2 కూడా ఆటో లెవెలింగ్ అనమాట. హెడ్ లైట్ మనం లెవెలర్ అప్ అండ్ డౌన్ చేసుకోలేము, దీంట్లో ఆటోమేటిక్ ఉంటుంది. బేసిక్గా మనం కార్ ఆన్ చేయగానే రేర్ సస్పెన్షన్ నుంచి ఒక లింక్ ఉంటుంది, దాని ప్రకారం హెడ్ లైట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. వన్స్ ఎవ్రీథింగ్ ఇది వర్కింగ్ అనే టైంలో మీకు చూపిస్తాను నేను, మీకు లైవ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇదైతే ఇప్పుడు పని చేయట్లేదు, ఈ 2 కంప్లీట్గా ఖరాబ్ అయిపోయినాయి. ఇది వచ్చేసి మన టైమింగ్ కిట్ అనమాట, దీనికి Volkswagen గ్రూప్ నుంచి. సో దీని ఎంఆర్పి వచ్చేసి 18,500 ఉంది, 506 రూపీస్. అండ్ ఫ్లై వీల్ వచ్చేసి మనకి ఎంఆర్పి ఎంత ఉంది అది ఐఎమ్ నాట్ షూర్, చూడలేదు నేను డబ్బా పైన ఎంత ఉందో. సో నవీన్ ఫోటో అయితే పెట్టిన, ఫ్లై వీల్ ఒకటే పెట్టిండు. ఇవైతే ఇప్పుడు చేంజెస్ చేయించినామో పార్ట్స్ అని కూడా అన్ని కాస్ట్లీ అనమాట. ఇవి చేంజ్ చేపిస్తే రేపటి రోజు మేజర్ ఇష్యూస్ అయితే ఏం రావు. ఇది మన ఇంటేక్ మ్యానిఫోల్డ్. అమ్మా ఇండియన్ హోల్స్ చూడండి, లోపల చూడండి, ఇది కాదు బయట నుంచి క్లీన్ అనిపిస్తుంది, లోపల చూడండి ఎంత కార్బన్. ఇది చూడండి, ఈ పార్ట్ చూడండి, ఇది కూడా మ్యానిఫోల్డ్ పార్ట్ అంట. యాక్చువల్గా దీని పేరు ఏదో ఉంటుంది సంథింగ్, నాకు గుర్తొస్తుంది ఇప్పుడు, స్ట్రైక్ కావట్లేదు సడన్గా. ఎంత ఓవర్ ఉంది చూడు, ఆ సిలిండర్ లాగా ఉంటే మొత్తం నిండిపోయింది అదంతా. ఇగో అదంతా క్లీన్ చేస్తారు ఇప్పుడు మన వాళ్ళు. ఓకే, ఇది వచ్చేసి థ్రాటిల్ బాడీ. థ్రాటిల్ బాడీ అయితే దాంట్లో పెట్టారు కాబట్టి డీజిల్లో కొంచెం ఓకేష్ అనిపిస్తుంది, ఇంకొకటి క్లీనింగ్ అయితే జరగాలి. చూడండి, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్. ఈ థ్రాటిల్ బాడీ చూసారు కదా, కొంచెం డిఫరెంట్ ఉంది మన హోండా సిటీతో కంపేర్ చేస్తే. అదేంటంటే అది వైర్ డ్రివెన్, ఇదేమో కేబుల్ డ్రివెన్. అంటే ఇది వైర్ త్రూ ఉంటుంది మొత్తం, అంటే ఎలక్ట్రికలీ ఆపరేటెడ్. ఇదేమో అది మన హోండా సిటీలో ఉన్నది ఏంటంటే కంప్లీట్ రా వెహికల్ కదా అది. సో ఇంటేక్ ఏంటంటే మన థ్రాటిల్ నుంచి ఒక కేబుల్ అనేది ఉంటుంది అన్నమాట, వైర్. బేసిక్గా మన బ్రేక్ వైర్ ఎట్లయితే 2 వీలర్స్ మనం సైకిల్స్లో ఉంటుంది కదా బ్రేక్ వైర్, సేమ్ అట్లాంటి ఒక కేబుల్ ఉంటుంది. దాని త్రూ ఆ థ్రాటిల్ అనేది పుల్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే ఎలక్ట్రికల్. మనం అక్కడ థ్రాటిల్ ప్రెస్ చేస్తున్నప్పుడు వైర్స్ అవన్నీ సెన్సింగ్ చేసుకొని మనం థ్రాటిల్ ఎంత ఇస్తాం అనేది ఇక్కడ ఓపెన్ చేస్తాం అన్నమాట. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా చేసుకుంటాము. ఇంటేక్ అండ్ ఈజీఆర్, ఇంటర్ కూలర్ ఇవన్నీ కూడా వెళ్తాయి. సో ఇంటర్ కూలర్ అయితే ఇంకా డౌన్ చేయలేదు మన వెహికల్కి, కొంచెం టైం పడుతుంది. సో ఇవి అవుతున్నాయి. యాక్చువల్గా నేను ఈరోజు కూడా కంటెంట్ మిస్ అయిపోతుండే, కానీ సండే మనలో దమ్ చేసి మరి ఇప్పుడు ఓపెన్ అయిపోయి కంటెంట్ షూట్ చేసుకుంటాను నేను. లేదంటే మన వాళ్ళు లీవ్లో ఉంటారు, బ్రష్ చేసుకుంటారు. ఇది ఒక్కరోజే దొరుకుతుంది కదా వాళ్ళకి టైం. ఈ ఏరియాలో చూడొచ్చు మీరు, మొత్తం ఆయిల్ ఉంది కదా. గేర్ ఆయిల్ కూడా చేంజ్ అయిందన్నమాట. నేనైతే ఓల్డ్ తీసేసి మళ్ళీ న్యూ డిఎస్జీ ఆయిల్ అయితే వేసారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇంకా దీని పని అయిపోయినట్టు కాదు, ఇప్పుడు డిఎస్జీ అడాప్టేషన్ కూడా చేయాలి. అంటే గేర్స్ బేసిక్గా అన్ని సెట్టింగ్ అనేది ఫ్యాక్టరీ సెట్టింగ్కి రీస్టోర్ కొట్టాలన్నమాట. బేసిక్గా ఫ్లై వీల్ వల్ల ఇవన్నీ డిస్టర్బ్ అయినాయి, కొంచెం గేర్ లాగింగ్ అనేది ఉందని చెప్పిన కదా మీకు. దానివల్ల మైలేజ్ కూడా కొంచెం తక్కువ ఇస్తుండే, కొంచెం ఇష్యూస్ అయితే ఉండే అనమాట. సెకండ్ గేర్లో కొంచెం స్టెప్స్ తక్కువ అయిపోవడం, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉండే. ఇప్పుడు అడాప్టేషన్ కొట్టిన తర్వాత షిఫ్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఇంటేక్. చూడండి, ఈరోజు ఫుల్ కార్బన్ ఉంది. బాబా నల్ల ఏదైనా చెయ్యి, అరే గట్టలు కట్టిందల్లా, చాలా ఓవర్గా ఉంది. సో ఏదైతే మనకి ఇప్పుడు ఇంజన్ బ్లాక్ హెడ్కి ఉందో ఇక్కడ మౌంట్ అవుతుంది కదా ప్లాస్టిక్ది. సో దాని లోపల ఉన్న కార్బన్ అంతా కూడా జస్ట్ స్క్రూ డ్రైవర్తో ఇట్లా కొట్టేసి, ఐ మీన్ పైన నుంచి తీసేసి దాన్ని ఎయిర్ కొట్టి తీసేసారు అనమాట. మొత్తం క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు, బట్టతో క్లాత్ తోటి క్లీనింగ్ చేసుకుంటూ. ఈజీఆర్ కూడా బ్యాక్ ఇన్స్టాల్ అయిపోయింది, మళ్ళీ క్లీనింగ్ అయిపోయి. ఈజీఆర్ ఇన్స్టాల్ అయిన తర్వాతనే సబ్ ఫ్రేమ్ అనేది ఎక్కిస్తారు. యాక్చువల్గా మన ప్లాన్లో ఈ వర్క్స్ ఏవైతే ఉండేనో దీంట్లో సబ్ ఫ్రేమ్ కిందికి డౌన్ చేసే అవసరం లేకుండా యాక్చువల్గా వీళ్ళు వద్దు అని చెప్పేసి అనుకున్నారు. బట్ బుషెస్ కూడా పోయినాయి కాబట్టి, బ్యాలెన్స్ రోడ్ బుషెస్ పోయినాయి కాబట్టి దానివల్ల సబ్ ఫ్రేమ్ డౌన్ చేసారు. ఎట్లా కూడా సబ్ ఫ్రేమ్ డౌన్ చేసారు కాబట్టి నేను ఈజీఆర్ క్లీనింగ్ కూడా అటాచ్మెంట్ చేసేసిన. సో దట్ అన్ని వర్క్స్ అయిపోతే కార్ కూడా ఇంటర్నల్లీ క్లీన్ ఉంటుంది కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డబల్ వర్క్ కాదు, మళ్ళీ లేబర్ కూడా ఎక్కువ కాదు. కార్బన్ క్లీనింగ్ కోసం మళ్ళీ ఇవన్నీ ఇప్పడం ఎందుకు అని చెప్పేసి సో పనుల పని ఇవన్నీ కూడా చేపించాం అనమాట. సో ఇక ఇంకా వర్క్స్ అయితే నడుస్తున్నాయి. కరెంట్లీ ఈరోజు అయితే వర్క్స్ అయితే ఏం నడవవు, ఎందుకంటే మన వాళ్ళు లీవ్లో ఉన్నారు సండే కాబట్టి. మెకానికల్ పరంగా కంప్లీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అండ్ క్లస్టర్లో ఉన్న లైట్స్ కూడా క్లియర్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ ఒక చిన్న నోట్ ఏంటంటే, ఇప్పుడు ఏవైతే వర్క్స్ ఇవన్నీ నడుస్తున్నాయో వీటన్నిటి వల్ల క్లస్టర్లో ఉండే లైట్స్ ఏం చేంజ్ కావు. ఎందుకంటే క్లస్టర్లో ఉన్నాయి మేజర్ ఇష్యూస్కి సంబంధించినవి కాదు, మైనర్ ఇష్యూస్కి సంబంధించిన లైట్స్ అనమాట. అంటే ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇవి రెండు కూడా ఏబిఎస్ సెన్సర్ వల్ల వచ్చే లైట్స్. సో అదొక లైట్ వస్తుంది. ఇంకా హెడ్ లైట్ అద్దెకి పని చేయట్లేదు కాబట్టి హెడ్ లైట్ సంబంధించిన లైట్ ఒకటి వస్తుంది. ఇంకా స్టీరింగ్ వీల్ ఒకటి వస్తుంది. స్టీరింగ్ వీల్ ఏంటంటే సేమ్ ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ పని చేయట్లేదు కాబట్టి దానిపైన కొంచెం అది కూడా చూపిస్తుంది అనమాట. దిస్ ఇస్ ద అనదర్ డే అగైన్. సో ఈరోజు అయితే ఫైనల్గా కార్లో
ఫ్లై వీల్ వర్క్స్ అంటే మేజర్ వర్క్స్ ఏవైతే మొన్న ఉండేనో అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో డిఎస్జీ అడాప్టేషన్ మేజర్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఫ్లై వీల్ అండ్ టైమింగ్ కిట్ కూడా, టైమింగ్ కిట్ అయితే మనం ఒరిజినల్ వేసినాం VWది. అండ్ ఫ్లై వీల్ వచ్చి మనము సాచియో సంథింగ్ బ్రాండ్ నేమ్ కరెక్ట్ గుర్తులేదు. డిఎస్జీ అడాప్టేషన్ కూడా అయిపోయిందంట. సో అన్న అయితే టెస్ట్ డ్రైవ్ తీసుకొని ఇప్పుడే వచ్చిన వెహికల్ అయితే తీసుకొని. అండ్ హెడ్ లైట్ గురించి అయితే చూడండి, వాటర్ పోయి బురద నీళ్ళు పోయి మొత్తం గలీజ్ అయిపోయింది. ఒకసారి క్లీన్ ఇప్పించేసేయాలి ఇది. దీని వర్క్స్ అంటే పైన వర్క్స్ బేసిక్గా ఉన్నాయి. సో ఇంటర్నల్గా వర్క్స్ అయ్యేటి మేజర్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, సక్సెస్ఫుల్లీ డన్. సో ఇప్పుడు జనరల్ సర్వీస్ ఉంది పెండింగ్, హెడ్లైట్ వర్క్ పెండింగ్ ఉంది, ఇంకా ABS వర్క్ అయితే పెండింగ్ ఉంది. ABS సెన్సర్ చేంజ్ చేసేది ఇవి అన్ని చిన్న బయట పనులు అనమాట. సార్ బండి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైమ్ బ్రో. అండ్ యా ఇప్పుడు ఐడియాలో ఉంది కదా కార్, చూడండి. లెట్స్ సీ సౌండ్ గడగడ ఏమైనా వస్తుందా చూద్దాం. పోయింది. ఓకే, ఇన్ని రోజులు అయితే గడగడ బాసన తెసిన సౌండ్ ఉండేది, అది కంప్లీట్గా పోయింది. సో ఇది ఐడియల్లో. అండ్ ఇంకా సర్వీస్ అయితే కాలేదు. సర్వీస్ అయిన తర్వాత ఇంకొంచెం మేబీ రిఫైన్డ్గా అనిపిస్తుంది డ్రైవ్లో. ఇంకనైతే నేను డ్రైవ్ తీసుకోలేదు. ఆ రోజు తెచ్చి ఇక్కడ పెట్టేసినట్టే వెహికల్, డ్రైవ్ అయితే నేను చేయలేదు మళ్ళీ వెహికల్ అయితే. సో జస్ట్ నిన్న ఈవినింగే జాక్ నుంచి దిగింది వెహికల్, ఆన్ రోడ్కి వెళ్ళింది. నిన్న నైట్ అడాప్టేషన్ జరిగింది కార్లో, గేర్ బాక్స్ అడాప్టేషన్. సో అన్న అయితే నడిపిండంట, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అని చెప్పేసి అన్నాడు. బట్ నేను ఒకసారి నాకు ఏదైతే డౌట్ ఉంటుందో, నేను ఏదైతే ఫీల్ అయినానో డిఫరెన్సెస్ అవి ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి తీసుకునేది ఉంది. అండ్ బై ద వే ఇందాక మెన్షన్ చేసిన మేజర్ వర్క్స్తో పాటు కూడా దీంట్లో EGR క్లీనింగ్ అనేది అయ్యింది. EGR కూడా మొత్తం క్లీనింగ్ చేయించుండే. అండ్ ఇంటెక్ మ్యానిఫోల్డ్ కూడా మీరు చూసారు కదా, లాట్ ఆఫ్ కార్బన్ అనేది వచ్చేసి ఉండే, దాంట్లో కంప్లీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత జనరల్ సర్వీస్ చేసుకున్నాం అనుకోండి, ఇంటర్నల్లీ కార్ అయితే కంప్లీట్ క్లీన్ అయిపోతుంది. అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఏవైతే పార్ట్స్ చేంజ్ చేసేటట్టు అన్నీ కూడా బ్రాండెడ్ పార్ట్స్ అయితే యూజ్ చేస్తాం కదా. సో ఇంటర్నల్లీ ఒక డౌట్ అయితే ఉండదు ఎప్పుడు కూడా, ఇది వర్కింగ్ ఉందా లేదా, మేము ఎప్పుడైనా హ్యాండ్ ఇస్తుందా లేదా అని భయం అస్సలు ఉండదు. గట్టి నమ్మకం ఉంటుంది, కార్ పైన ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది డ్రైవ్లో. ఇట్లా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు రా అని చెప్పేసి. సో యా ఏవి పెండింగ్ లేకుండా ఆల్మోస్ట్ అన్నీ కూడా చెప్పి చేసేస్తున్నాం. యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ టైం కంటే చాలా లేట్ అయిపోతుంది. ఎన్ని వీడియోస్ ఎన్ని రోజులు అవుతుందంటే లిటరలీ చాలా డిలే అవుతుంది. బట్ ఓకే, ఎందుకంటే కొంచెం ఈ పర్టికులర్ కార్ జెటా అనేది సమ్ లిమిటెడ్ పీరియడ్ టైం వరకే మార్కెట్లో ఉంది కాబట్టి స్పేర్ పార్ట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. స్విచ్ ఆఫ్, చాలా దుమ్ము కూడా అయిపోయింది. మన వాళ్ళు అద్దాలు దింపికి ఇట్లా చేసి పెట్టారు కాబట్టి. ఎందుకంటే స్కోడా అండ్ VWలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటని చెప్పేసి అంటే, కార్ ఇట్లా ఆన్ చేసి ఉన్నప్పుడు మీరు జస్ట్ డోర్ దిగి బయటికి వెళ్ళిపోతాం కదా, డోర్ వేసేస్తాం కదా, ఆటోమేటిక్గా కార్ లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు కీ లోపలనే ఉండిపోతుంది. సో అట్లా మన వాళ్ళు గ్లాసెస్ దింపి పెడతారు ఖచ్చితంగా. ఏ వెహికల్ వచ్చినా సరే ఒక గ్లాస్ అయితే ఖచ్చితంగా దిగి ఉంటుంది ఆల్మోస్ట్. కార్కి ఒకవేళ కీ ఉందంటే ఖచ్చితంగా గ్లాస్ అయితే డౌన్ చేసి పెడతారు. హెడ్లైట్ మళ్ళీ వస్తలే అంట. ఓకే, ఓ బ్రో, గేర్ లివర్లో కూడా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇంతకుముందు చాలా కొంచెం టైట్ ఉంటుండే, ఇప్పుడు మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతుంది. నైస్ బ్రో. ఇప్పుడు కొంచెం మూమెంట్లో కూడా ఈజీగా అనిపిస్తుంది. బ్రేక్ వడ్లేగా వెళ్ళిపోతుంది. ఇంతకుముందుకి ఏంటంటే యాక్చువల్గా నేను అన్నకి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమి ఇచ్చినామంటే, కార్ ఐడిల్లో ఉన్నప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు బ్రేక్ వడ్లంగానే కార్ ఎంబడి మూమెంట్ తీసుకోదన్నమాట. కొంచెం టైం తీసుకొని ఆగి అప్పుడు తీసుకుంటుంది. అంటే ఎట్లా అంటే కొంచెం ఇంకోటి ట్రాఫిక్లో కూడా ఇంజన్ డ్రైవ్ అవుతుంది, బట్ కార్ ఫ్రీగా మూవ్ అవ్వదు. సో ఆ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేనేమనుకున్నా అంటే అన్నకి చెప్పినప్పుడు కొంచెం అది మేబీ వీల్ బేరింగ్ ఇష్యూ అని చెప్పేసి మేము అనుకున్నాము. మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత ఏంటంటే వీల్ బేరింగ్స్ బాగానే ఉన్నాయంట. అండ్ ఇప్పుడు కంప్లీట్ ఒక మేజర్ వర్క్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుపుతున్నా కదా, కంప్లీట్ చేంజ్ అనేది ఉంది. చాలా ఈజీగా షిఫ్ట్ అవుతుంది, చాలా ఫ్రీగా ఉంది. ఎట్లయితే ఉండాలో అట్లా ప్రాపర్గా వర్క్ చేస్తుంది ఇప్పుడు యాక్చువల్గా. సో మంచిగా ఉంది. యా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. సో బేసిక్గా DSG ఆయిల్ కూడా చేంజ్ అయిందని చెప్పినా కదా. సో ఈ బ్రాండ్ అయితే వాడినాం అనమాట మనము. ZF లైఫ్ గార్డ్ అని చెప్పేసి, ఫ్లూయిడ్ 6.1 DCT అని చెప్పేసి. బేసిక్గా ఇది స్పెషల్లీ డిజైన్ ఫర్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, డ్యూయల్ వెట్ క్లచ్ కోసం. బేసిక్గా మనం అన్ని కూడా VW ఒరిజినల్స్ వాడదామని చెప్పేసి అనుకున్నాం. బట్ స్పేర్స్ ఇలాంటి ఆయిల్స్ అనేది చాలా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే స్పెషల్గా 6 స్పీడ్ DSGకి సంబంధించిన ఆయిల్ అనేది దొరకడం చాలా కష్టం. బేసిక్గా ట్రాన్స్మిషన్ ఆయిల్ మీకు అన్నీ దొరికిపోతాయి. బట్ ఈ 6 స్పీడ్కి సంబంధించిన DSG గేర్ బాక్స్ ఆయిల్ అయితే మనకి అవుట్ ఆఫ్ ది స్టాక్ ఉండే. సో మనకు అర్జెంట్గా నీడెడ్ ఉంది కాబట్టి సో ఇప్పుడైతే మనము ఇది చేసినాము. ఇది కూడా మంచి బ్రాండే. ఈ బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేసినారు చూడండి, VW, Audi, Seat అండ్ Skoda, Volvo కూడా అన్నిట్లో 6 స్పీడ్ DSG అని చెప్పేసి మెన్షన్ చేసి చూడండి. నో వరీస్. సో MRP వచ్చేసి దీనిపైన 1660 రూపీస్ ఉంది. ఇట్లాంటిది ఇది ఈచ్ 1 లీటర్ బాటిల్ ఇది. సో ఇట్లాంటివి 6 బాటిల్స్ తీసుకున్నాం అనమాట. సో 6 లీటర్స్ ఇది వెళ్ళిపోయింది. DSG ఆయిల్ ఫిల్టర్ కూడా చూపిస్తాం మీకు, ఆయిల్ ఫిల్టర్ కూడా. సో ఇది వచ్చేసి మనకి DSG ఫిల్టర్ అనమాట. నేను ఇవన్నీ కూడా తీసి పెట్టమన్నా అన్నాను, ఎందుకంటే ఎప్పుడు చూడలే కదా నేను కూడా ఫిజికల్గా. సో అట్లా చూడండి మొత్తం గలీజ్ అయిపోయింది. సో ఇవన్నీ బ్రాండ్ న్యూ అని చూపించాలి బేసిక్గా వీడియోలో, కానీ నేను అప్పుడు మిస్ అయినా కాబట్టి ఇప్పుడు
పాతవి ఎట్లున్నాయని చూపిస్తున్నా. VW ఏ బ్రాండ్ ఆయిల్ కూడా ఐ మీన్ DSG ఆయిల్ కానీ రికమెండ్ చేయదన్నమాట. ఏ బ్రాండ్ అయినా సరే వాళ్ళ సొంత బ్రాండ్ వాడుకోండి అని చెప్పి చెప్తారు కదా ఆయిల్స్. సేమ్ VW కూడా అట్లనే. బేసికలీ మన మోటల్ అట్లనే లిక్విమోలి ఉన్నాయి కదా, సేమ్ వాటిలాగానే ZF అనేది కూడా ఓన్ బ్రాండెడ్ ఆయిల్ అనమాట. సేమ్ VW వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఎట్లయితే ఉంటాయో ఆ ఫార్ములాతోనే వీళ్ళు కూడా సేమ్ ఆయిల్స్ అనేది తయారు చేస్తుంటారు. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కటి రిలయబిలిటీ అనేది చెప్తూ ఉంటారు అనమాట. సో ZF కూడా మంచి బ్రాండే. సో ఇదైతే మనం వాడినాము. అది కూడా ఎప్పుడు కేసులో అంటే VW వాళ్ళ దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నప్పుడు, మనకు స్టాక్లో లేనప్పుడు సో ఇది మనం వాడాల్సి వస్తున్నాం. అంటే మాక్సిమం ఒరిజినల్ పార్ట్స్ ఒరిజినల్ ట్రై చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే వీఆర్ గోయింగ్ విత్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అదర్ బ్రాండ్కి వెళ్తున్నాం అనమాట. డన్. సేమ్ సర్వీస్ కిట్ కూడా దీన్ని తెప్పియాలి. కూలెంట్ కూడా కంప్లీట్ మొత్తం ఫ్లష్ అవుట్ తెప్పించేసేస్తున్నాము. కూలెంట్ ఫ్లషర్ కూడా ఉంది కాబట్టి అది కూడా తెప్పించేసేసి అండ్ బ్రేక్ ఆయిల్ అనేది టాప్ అప్ చేస్తాము. సో ఇవి థింగ్స్ ఉన్నాయి మనకి సర్వీస్లో పెండింగ్. సో మేబీ అది కూడా ఉండొచ్చు. దానివల్ల కూడా మన కార్ కొంచెం స్మూత్ రన్ అవుతున్నాం. ఇప్పుడు పవర్ యాడ్ అయింది, ఫ్లైవీల్ యాడ్ అయింది మంచిగా కొత్తది, అండ్ DSG అడాప్టేషన్ 3 కూడా అయినాయి కాబట్టి అన్ని రకాల యాడ్ ఆన్స్ అయినాయి కాబట్టి కొంచెం స్మూత్ అయితే అనిపిస్తుంది ఇక్కడనే. 2 లీటర్ ఇంజన్ ప్రొడ్యూస్ చేయాల్సిన HP పవర్ అండ్ టార్క్ ఎన్ని రోజులు ప్రొడ్యూస్ చేయలేదేమో, ఇప్పుడు చేస్తుందేమో ఏమో మేబీ అంటున్నాము. ఎందుకంటే మనం రోడ్ మీద టెస్ట్ చేయలేదు కాబట్టి. అది కానీ కొంచెం అయితే డిఫరెన్స్ అయితే మేమైతే ఫీల్ అవుతున్నాం. అది గైస్ ఐఎమ్ రియలీ సేయింగ్, సీరియస్లీ సేయింగ్, ఈ కార్ చాలా కాంపాక్ట్ అనిపిస్తుంది. దీస్ ఏ ర్యాపిడ్ బై ద వే. కార్ కొంచెం బయట ఉంటే లోపల పెట్టమన్నాడు ట్రాఫిక్ ఉందని, సో తీసి పెడుతున్నా. లిటరల్ ఎంత కాంపాక్ట్ అనిపిస్తుంది తెలుసా. అంటే దానికి అలవాటు అయిపోయినాం కాబట్టి ఇది మన జెటాకి. దీనికి ముందు పోలోస్ ఎన్నోసార్లు నడిపినాం, వెంటోస్ నడిపినాం, అన్నీ ఓకే అనిపించినాయి. బట్ ఇప్పుడు సీరియస్లీ చాలా కాంపాక్ట్ అనిపిస్తుంది కార్స్. యాక్చువల్లీ సీట్ కొంచెం ముందుకుంది అనుకోండి. బై ద వే అది కాకుండా హ్యాండ్ రెస్ట్ ఇక్కడ చూడండి. నార్మల్గా ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టుకుంటా కదా జెటాలో, మంచి స్పేస్ అయితే ఉంటుంది. డోర్ కూడా ఇదంతా కాకపోతే ఇప్పుడు చాలా కాంపాక్ట్ అనిపిస్తుంది డోర్ ఇదంతా కూడా. సో యా జెన్యూన్గా ఆ చేంజ్ అనేది అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా. మళ్ళీ కొంతమంది అనుకుంటారు అదే నువ్వు పెద్ద కారు ఉన్నావని దీన్ని ఇట్లా చేసి చెప్తున్నావు అని చెప్పేసి. అట్లా కాదు, జెన్యూన్ ఫీలింగ్ చెప్తున్నా. అండ్ బై ద వే నేను చూసిన కార్స్లో ఇది వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ ర్యాపిడ్ 2014 వెహికల్ అంట. చూడండి వెహికల్స్ కొనేటప్పుడు ఇలాంటి వెహికల్స్ కొనండి. మీకు చూస్తేనే బ్రాండ్ న్యూ కండిషన్ అనిపిస్తాయి కొన్ని. చూడండి అంటే ఆడ చిన్న చిన్న స్ప్రింకిల్స్ అలాంటివి చూస్తే పాత కారే ఆబ్వియస్లీ. 2014 అంటే ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది ఏజ్ కూడా. బట్ చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి. డాష్ అంతా కూడా ఇంత క్లీన్ కార్స్ తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ ఓనర్స్ అంటే ఇట్లా మెయింటైన్ చేస్తారు యాక్చువల్గా. ఇట్లా ఉంటుంది కార్ అని చూడండి. నో ప్యానల్ గ్యాప్స్, నథింగ్, ఏవి తీయలే, ఏది అసలు చిడిచాడి ఏం చేసినట్టు అనిపిస్తలేదు. ఎవ్రీథింగ్ క్లీన్ సెటిల్డ్ లుక్ అనిపిస్తుంది. షోరూమ్ నుంచి ఎట్లయితే వచ్చిందో అట్లనే ఉంది. జస్ట్ ఏదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చిందో అవి కొంచెం మాసిపోయిన అట్లా అంతేగాని మిగతా మొత్తం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇట్లాంటి వెహికల్స్ తీసుకోండి. చాలామంది సబ్స్క్రైబర్స్ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ వెహికల్స్ కోసం చూసినప్పుడు చాలామంది తక్కువ బడ్జెట్లో చూస్తారు. అది మెయిన్ ప్రాబ్లం. తక్కువ బడ్జెట్ పెట్టుకుంటే చాలా చీప్ కార్స్ వస్తాయి విచ్ ఆర్ అన్నీ ఓపెన్ చేసి పెట్టినాయి చేసినాయి. కండిషన్ మంచిగా ఉన్నప్పుడు కూడా అన్ని లూజ్ ఉంటే ఏదో సౌండ్స్ వస్తుంటాయి, ర్యాటింగ్ సౌండ్స్ అవన్నీ. అది ఇంత నీట్ కార్ కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం అంటే డబ్బులు ఎక్కువ పెట్టి ఒక 1,50,000 ఈ కార్కి అయితే 50,000 ఎక్కువ అనుకోండి. ఐ మీన్ మార్కెట్ ప్రైస్ కంటే ఒక 50,000 ఎక్కువ పెట్టి తీసుకోవచ్చు అనుకోండి. అదే జెటా లాంటి కార్స్ అనుకోండి, ఒక జెటా అంటే ఇంకో కొంచెం ప్రీమియం కేటగిరీ కదా, దాంట్లో ఇంకో 1 lakh ఎక్స్ట్రా పెట్టినా కూడా ఏం కాదు. ఆల్వేస్ ఎప్పుడు కానీ బయట మాత్రమే కాదు, కార్ లోపల కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేసిన ఏం కథ అనేది. సో ఇంటీరియర్స్ అవి చూస్తే, బాడీ లైనింగ్స్ ఇవన్నీ కూడా చూస్తే మస్తు అనిపిస్తుంది బండి. అవన్నీ చూస్తే పర్ఫెక్ట్ అనిపించినప్పుడే వెహికల్ మీరు డిసైడ్ అవ్వాల్సింది. చూడండి కార్ చూడండి, బాడీ లైనింగ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. చూడండి బాడీ లైనింగ్స్ చూడండి, మన కార్ కూడా ఆల్మోస్ట్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను ఏమంటారు అంటే ఇట్లాంటి గ్యాప్స్ మీరు కార్ కొనేటప్పుడు చూడండి. అంటే యూజ్డ్ కార్ కొనేటప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, ఇంత గ్యాప్ ఏదైతే మీకు అనిపిస్తుందో ఇదంతా కూడా ఇట్లాంటి ఉన్నప్పుడు అసలు తీసుకోకండి. అంటే ఒక్కో దగ్గర కనిపిస్తే ఇప్పుడు ఈ కార్ నేను తీసుకున్నా సరే, ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు మరి నువ్వు అని చెప్పి అంటే కార్ అంతా జెన్యూన్ ఉంది. ఏవైతే ఉన్నాయో అవి జెన్యూన్ ఉన్నాయి. ఒకటి చిన్న డెంట్ అక్కడ, ఒకటి చిన్న ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఒకటి ఇది ఒకటి ఉంది అంతే. మిగతావన్నీ ఓకే ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి అన్నీ చూసుకున్నాం కాబట్టి తీసుకున్నాం కార్. సో ఇట్లాంటివి ఉంటే పర్లేదు, ఒక సైడ్ ఉండి అంతా ఓకే. అదే మీకు వెనక బంపర్ అట్లనే ఉంది, అటు సైడ్ పోయింది ఇటు సైడ్ పోయింది, అనే క్రాక్స్ ఉన్నాయి, బంపర్ లపం కొట్టి పెయింట్ కొట్టినాయి, అట్లాంటివి అసలు తీసుకోకండి. ఎందుకంటే అవి ఎంతో మందిని చూసిన దగ్గర నుంచి 100 మెంబర్స్లో 95% అందరు కూడా మోసపోతారు అండ్ కార్ గురించి తెలియకుండా తీసుకుంటారు. చీప్ ప్రైస్లో కొనాలని చెప్పి చూస్తారు. అట్లా కొంటే ప్రాబ్లమ్స్ కూడా అంతే వస్తాయి. సో బీ కేర్ఫుల్. ఇందులో బాయ్స్ హెడ్లైట్ కూడా తీపిచ్చేసేసినాం. సో బేసిక్గా మీరు చూసి కదా ఆ రోజు యాక్చువల్గా చాలా బాగుండే, కానీ వాటర్ లేని ఉండే కదా, దాంట్లో కొంచెం బురద నీళ్ళు ఉండే. అటు ఇటు తిప్పేసరికి మొత్తం గలీజ్ అయిపోయింది. ఉండాల్సిన దానికంటే ఇంకా చెండాలంగా తయారైంది అది. సో ఏమైందంటే అన్న బల్బ్ అట్లనే బలాస్ట్ 2 కూడా యూజ్లో సంథింగ్ తీసుకొచ్చి వేసారు. సో అది వర్క్ అయిందంట. సో ఇది ఇన్స్టాల్ చేసి బల్బ్ వేసిన తర్వాత
యాక్చువల్గా వర్కింగ్ ఉండే అంట, అందుకే నేను నిన్నటి వీడియోలో మీకు వర్కింగ్ ఉండే అని చెప్పిన. సో డిఎస్జీ అడాప్టేషన్ కోసం కార్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళారు కదా, అప్పుడు ఆన్ చేసి వెళ్తే కొంచెం సేపు రన్ అయిన తర్వాత మళ్ళీ బ్లింక్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయిందంట. సో అప్పటి నుంచి వర్క్ చేయట్లంట. హెడ్లైట్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాము, ఏదైతే హెడ్లైట్ అయితే. సో దాంతోపాటు మన పాత ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి తీసుకొని వెళ్తే బెటర్, వాళ్ళకి క్లారిటీ ఎక్కువ వస్తుంది ఏంది ఏం కథ అనేది. సో ఇప్పుడు హెడ్లైట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నా. సర్వీస్ అయితే ఇవాళ అవ్వట్లేదు. సో సర్వీస్ కూడా వచ్చేసి మొత్తం సర్వీస్ కిట్ మొత్తం కూడా మనము VW OEM అయితే వాడుతున్నాము. సో నో అదర్ బ్రాండ్స్. ఇంకేమో తాకినట్టుంది, రాసుకుంటూ పోయింది ఏదో. ఈ స్క్రాచెస్ కొత్తగానే ఉన్నాయి, మట్టితో పాటు ఉందంటే. కాలిపిది 3 ఖరాబ్ అయిపోయింది. వద్దా ఫక్ బ్రో. బయటికి వెళ్దామని 2 వీలర్ తీస్తున్నా, చూసిన ఓల్డ్ ఇంజన్ ఆయిల్ అయితే రెనో తీసేస్తాం మన వాళ్ళు. అది తీసేసి ఇంకా ఆయిల్ ఫిల్అప్ చేయడం, ఆయిల్ ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్ అన్నీ చేంజ్ చేస్తాం ఇంకా. అండ్ మీకు స్పేస్ చూపిస్తా, అవి కూడా మనం VW గ్రూప్ నుంచి తెప్పించేస్తాం. ఎక్కడ ఉన్నాయి అవి? సారీ బాయ్స్, మాట్లాడుతూ మర్చిపోయినా చూపించడం. బాక్సెస్ అన్నీ కూడా VW ఒరిజినల్ అనమాట. నేను జస్ట్ 10,000 కిలోమీటర్స్ తిరగంగానే బాగానే గబ్బు అయింది ఇక. ఇది ఫరక్. న్యూ సీల్స్, ఇది వర్క్కి సంబంధించింది. రేడియేటర్ ఫ్లష్ అవుట్ అనమాట, బేసిక్గా కూలెంట్ ఫ్లష్ అవుట్. ఇన్ని ఇయర్స్లో ఫామ్ అయిన స్కేలింగ్ అంతా ఉంటుంది కదా, కూలెంట్ ట్యాంక్లో అండ్ రేడియేటర్ లోపల ఇదంతా కూడా లైన్స్ అన్ని కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ కొంచెం మూడ్ ఆఫ్ ఉంది పొద్దున అయిన ఇన్సిడెంట్ వల్ల. ప్రాజెక్ట్ 055 అయింది కదా. యాక్చువల్లీ మార్నింగ్ అయ్యేది ఉండే సర్వీస్. నేను ఆఫ్ అన్న వచ్చిన తర్వాత వీడియో వేసుకున్న తర్వాత వీడియో వేసే టైంలో చేద్దామని చెప్పి అన్న. బట్ మూడ్ ఆఫ్ ఉంటే దాని తర్వాత మధ్యాహ్నం సెట్ అనిపించింది, వద్దాం అనుకుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా ఘోరంగా పడ్డది వర్షం. ఇంకా ఈవినింగ్ అవుతుంది, మొత్తం గిజ్ ఉంది. చలో ఇక డిలే అవుతుంది, ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది కార్ ఇక్కడ పెట్టేసి అని చెప్పేసి సర్వీస్ కూడా వర్క్ స్టార్ట్ చేసిన. ఈరోజు వర్క్స్ అన్నీ అయిపోతాయి, మెకానికల్ వర్క్స్ అన్నీ కూడా. బట్ హెడ్లైట్ ఇంటికి తీసుకొని వెళ్ళాం కదా, అది రిపేరబుల్ ఉంటుంది అంటే చేయొచ్చు యాక్చువల్గా, కానీ పార్ట్స్ కొంచెం ఇక్కడ అవైలబిలిటీ లేదన్నమాట హైదరాబాద్లో. దానికోసం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఏందో ష్యూరిటీ వచ్చిన తర్వాత అయితే అట్లనే తీసుకొని పెట్టేసి కార్ తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజులు మిస్ అవుతున్నాం కదా. కార్ తీసుకొని అర్జెంట్గా నాకు రోడ్ మీకు ఎక్కాలనిపించి ఉంది. అన్ని వర్క్స్ అయిపోయినాయి కదా, సో ఇక ఒకసారి డ్రైవ్ తీసుకోవాలనిపించి ఉంది. లెట్స్ సీ ఈరోజు ఇక్కడ వరకు అయితే చెప్పారు. సో ఇది ఓల్డ్ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్ అంటే AC ఫిల్టర్ అంటాము. సో ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ, రెండు కూడా OEM. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు, VW మేడ్ ఇన్ జర్మనీ. సో ఆల్మోస్ట్ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ నుంచి వచ్చినాయి కదా, అన్నీ కూడా VW కదా, అన్నీ కూడా అట్లే ఉంటాయి. స్టిక్కర్ పెట్టేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్. ఐ థింక్ ఆ ఫిల్టర్ వచ్చేసి చార్కోల్ ఫిల్టర్ అనుకుంటా, ఎందుకంటే మరీ అంత గలీజ్ అయితే కాదు. ఎయిర్ ఫిల్టర్ క్యాబిన్ ఫిల్టర్. ఇప్పుడే కన్ఫర్మేషన్ చేసుకున్నా, ఇది యాక్టివేటెడ్ చార్కోల్ ఎయిర్ ఫిల్టర్ AC ఫిల్టరే. సో మనం ఇప్పుడు వేసింది బేసిక్ నార్మల్ అనమాట, రెగ్యులర్ వన్. వీళ్ళు ఎట్లా అంటే ఏది స్టాక్లో ఉంటే అది దొబ్బేస్తారు, అది వేసేస్తారు. ఇక షోరూమ్స్లో తెలియదు ఏముంది. అండ్ ఇంకొక నోట్ ఏంటంటే అందరికి సబ్స్క్రైబర్స్ అందరికీ, రీసెంట్గా కూడా మల్టిపుల్ కార్స్ అవి చూసినాం కాబట్టి చెప్తున్నా, షోరూమ్లో సర్వీస్ అయింది కదా, వెహికల్ అంత పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటే బిస్కెట్ అయిపోతారు. ఎవ్రీథింగ్ వర్క్స్ అరౌండ్ మనీ బ్రో. పైసలు పెడితే ప్రతి ఒక్కటి అయితే మంచి, చెడు అయితే చెడుది మంచి అవుతుంది. సో యా బీ కేర్ఫుల్. సో అందుకే నేను షోరూమ్కి మేము విజిట్ కాము, మనకు అన్నీ చేస్తాం కాబట్టి పార్ట్స్ తెప్పించేసుకొని డైరెక్ట్ ఇక్కడ సర్వీస్ చేపిస్తాం. సర్వీస్ ఇస్ జస్ట్ బేసిక్ థింగ్ బ్రో, ఏముంది జస్ట్ ఫ్యూ ఫిల్టర్స్ చేంజ్ చేస్తాము, ఆయిల్ అండ్ కూలెంట్ అనేది టాప్అప్ చేస్తుంటాం. బేసిక్ ఆయిల్ చేంజ్ చేసి కూలెంట్ టాప్అప్ చేస్తూ ఉంటాం. బట్ నేనేంటంటే ఇప్పుడు మనం మేజర్ సర్వీస్ చేపించాం కాబట్టి కూలెంట్ ఇప్పుడు ఫ్లష్ అవుట్ అయిపోతుంది. బేసిక్గా మొత్తం క్లియర్ చేసేసి పాతదంతా కూలెంట్ ఫ్లషర్ కూడా వస్తుంది, అది కూడా క్లియర్ చేసేసినాము. అండ్ ఇంజన్ ఆయిల్ కూడా పాత దాంట్లో ఫ్లషర్ వేసేసి అది దిగేసారు. సో ఇప్పుడు న్యూ ఇంజన్ ఆయిల్ అయితే వేసేసారు. అండ్ ఆయిల్ బయట నుంచి ఇట్లా పోస్తారు కదా, మళ్ళీ డౌట్ ఉండదు చాలా మందికి,
మనం అన్ని కార్స్కి 5W40 వాడతాము, సేమ్ గ్రేడ్. సో దీన్ని కూడా OEM రికమెండ్ చేసేది ఓనర్స్ మాన్యువల్లో. సో అదే అయితే వాడుతున్నాము. షెల్ది వాడతాం బై ద వే. కొంచెం సౌండ్ తగ్గింది స్టార్టింగ్. ఇప్పటికి సర్వీస్ చేస్తే ప్రాపర్ దానికి కూడా ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది సౌండ్లోనే. బాబా చాలా గట్టిగా పడుతుంది వర్షం అయితే. చలో కొంచెం వర్షం అయితే తగ్గింది. అయితే హెడ్ లైట్ ఎట్లుంది ఇప్పుడు అట్లనే తీసుకొని వెళ్ళిపోతున్నాం ప్రాజెక్ట్ 055లో. ఎందుకంటే బండి మంచిగా అనిపిస్తుంది వర్షం పడితే. మొత్తం క్లీన్ అయింది కాబట్టి రిపేర్ చేద్దామని చెప్పి చూసినాము. బట్ అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే యూజ్డ్ వన్ వచ్చేసేస్తా క్లీన్ది తీసేసుకుంటూ అయిపోతుందని చెప్పి అంటున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా తిరిగినాం, మొత్తం అందరి డీలర్స్తో కూడా కనుక్కున్నాము. సో అందరూ చెప్పేది ఒకటే, హైదరాబాద్లో హెడ్ లైట్స్ లేవు జెటావి. సో ఏదున్నా సరే ఢిల్లీ లేదంటే అహ్మదాబాద్ నుంచి రావాలన్నమాట. సో అక్కడైతున్నాయి స్టాక్. సో యా చూస్తున్నాం. అండ్ ఇన్సిడెంట్ మీకు గుర్తుంది కదా, చలో బ్రో వచ్చేసినాం. సో ఇది హెడ్ లైట్ ఇది. సో మనమైతే మన జటాయుని తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట ఈరోజు. అంటే నిన్ననే మనకి నైట్ సర్వీస్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 99% వర్క్స్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడు కూల్ అండ్ ఫ్లష్ అవుట్ చేసేది ఉంది, నైట్ చేసేసారు అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. సో అదొకటి అయిపోతే హెడ్ లైట్ తీసుకెళ్తే హెడ్ లైట్ పెట్టేసి బంపర్ ఫిక్స్ చేసినట్టే పని ఖతం. ఈ వర్షాకాలం పనులు అంటే మొత్తం ఆగమాగం అవుతుంది. 3 days నుంచి హెడ్ లైట్ తీసుకెళ్ళినా కదా, ఆ రోజు నుంచి ఇక తీసుకోపోయి వాళ్ళకి చేసేద్దామని చెప్పి అనుకున్నాం. వర్షం పడుతుంది డైలీ. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం పడుతుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర పార్ట్స్ కూడా లేవు. వాళ్ళేమో 2-3 days పెట్టుకుంటా అని చెప్పి అంటారు. 2-3 days దానికోసం ఆపే బదులు వాళ్ళు షోర్ కూడా లేదు ఏంటంటే రిపేర్ అవుతుంది అని చెప్పేసి. సో అందరు సజెస్ట్ చేసేది ఏంటంటే బెటర్ రీప్లేస్మెంట్ బెటర్ అని చెప్పేసి అన్నారు. సో దానికోసం వచ్చినాం ఇప్పుడు. ఎట్ ఈస్ జల్దీ బంపర్ ఎక్కించేసి కార్ తీసుకొని పోదామంటే ఇగో కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి పడుతుంది. చలో వర్షం పడినా పని అయితే ఆగుతలేదు, ఎందుకంటే కంటిన్యూస్గా పడుతుంది. ప్రాజెక్ట్ 055 తీసుకుని నవీన్ బయటికి వెళ్తుండో ఇంట్లో ఏదో పనులు. వర్క్ అయితే నడుస్తుంది. ఇంకేం చేస్తాం, పచ్చికైనా సరే చేయాలి కదా. చలో వర్క్స్ అన్నీ అయిపోయినాయి అండ్ బంపర్ కూడా ఫిక్స్ చేసేసారు. అండ్ ఇప్పుడు కార్ మళ్ళీ జాక్ పైనకి ఎక్కించేస్తున్నాం, ఎందుకంటే ఇంజన్ అండర్ బే కవర్, అంటే ఇంజన్ బే పైన మనము ఇంజన్ బే కవర్ చూస్తాం కదా, ఇంజన్ కింద కూడా ఒక కవర్ ఉంటుంది అన్నమాట, ఒక షీల్డ్ లాంటిది. చిన్న చిన్న రాక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటి నుంచి కాపాడడానికి ప్లాస్టిక్ ఉంటుంది. చలో ఆల్ వర్క్స్ ఆర్ డన్. ఇంకా బానెట్ వేసేసే బ్రో, ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా కార్ తీసుకొని వెళ్ళడమే. అయితే ABS ఒకటి ఇష్యూ మళ్ళీ పాప్ అవుతుంది. అదేంటంటే ఫ్రంట్ 2 అనుకున్నాం కదా, బట్ లేదు, రేర్ లెఫ్ట్ మళ్ళీ దాన్ని కూడా సెన్సార్ చెప్పి చేయాలి. సో ఇప్పుడైతే కొంచెం ఎట్లా కూడా డిసైడ్ అయిపోయినాం కాబట్టి తీసుకోవాలని పే చేసి ఇప్పుడైతే తీసుకొని వెళ్తాము. సో వీలనేది జల్దీ పాట రాగానే వచ్చి ఇన్స్టాల్ తీసుకొని వెళ్ళిపోం. చలో సక్సెస్ఫుల్లీ గోయింగ్ ఆన్ ఫస్ట్ డ్రైవ్ ఆఫ్టర్ ద సర్వీస్. ఇది మన హైదరాబాద్, ఇవి మన రోడ్లు. చలో బాయ్స్, బ్యాక్ టు గ్యారేజ్ అగైన్ వచ్చేసినాము. సో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. టెస్ట్ డ్రైవ్లో అన్నీ చూసినాము, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ ఒక క్లీన్ వాష్ అయిపోతుంది ఇంజన్ వేలో. చలో బాయ్స్, బ్యాక్ టు హోమ్.
13 అయిపోతుంది, 11:15 అనుకోండి. ఇఫ్ యూ గైస్ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ గైస్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ మీ ఒపీనియన్ ఏందనేది కింద కమెంట్స్లో చెప్పండి. సో దట్ నాకు ఇంకొంచెం కనెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది, మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.